నమస్కారం ఫ్రెండ్స్, మీ అందరికీ స్వాగతం. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. రాష్ట్ర వ్యాప్తంగా 3,800కు పైగా రేషన్ షాప్ డీలర్ పోస్టులను దశలవారీగా భర్తీ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఈ వీడియోలో ఏ జిల్లాల్లో నోటిఫికేషన్ వచ్చింది, అర్హతలు ఏమిటి, వయసెంత ఉండాలి, ఎలా అప్లై చేయాలి, ఎంపిక ఎలా ఉంటుంది అనే అన్ని వివరాలను తెలుసుకుందాం. వీడియో ప్రారంభించే ముందు ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగాల అప్డేట్స్ కోసం మా ఛానళ్లను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఏ జిల్లాల్లో నోటిఫికేషన్ వచ్చింది? ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి నోటిఫికేషన్ విడుదల కాలేదు. ఇప్పటివరకు విడుదలైన ప్రధాన నోటిఫికేషన్లు: 1. యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్. మొత్తం 30 రేషన్ డీలర్ పోస్టులు. దరఖాస్తుల తేదీలు జూలై 13 నుంచి జూలై 27, 2026 వరకు. దరఖాస్తులు ఆర్డీఓ కార్యాలయంలో, ఆఫ్లైన్లో స్వీకరిస్తారు. 2. రంగారెడ్డి జిల్లా, ఖడ్తాల్ మండలం. కొన్ని గ్రామాల్లో ఖాళీలకు దరఖాస్తులు, కొన్ని గ్రామాల్లో ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానించారు. జిల్లా మొత్తానికి కాదు, ఆయా గ్రామాల వారీగా మాత్రమే నోటిఫికేషన్ విడుదలైంది. ఇతర జిల్లాలకు కూడా త్వరలో దశలవారీగా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది. ఈ పోస్టులకు సాధారణంగా కనీసం 18 సంవత్సరాలు, గరిష్టంగా 40 సంవత్సరాల వయసు ఉండాలి. 10వ తరగతి ఉత్తీర్ణతకు ప్రాధాన్యత ఉంటుంది. కొన్ని పరిస్థితుల్లో 7వ తరగతి అర్హతను కూడా పరిగణించవచ్చు. సంబంధిత గ్రామం లేదా పట్టణానికి స్థానిక నివాసి అయ్యుండాలి. క్రిమినల్ కేసులు ఉండకూడదు. నోటిఫికేషన్లో పేర్కొన్న ఇతర నిబంధనలు కూడా పాటించాలి. ఎంపిక విధానం: ఎంపిక సాధారణంగా ఈ దశల్లో ఉంటుంది. దరఖాస్తుల పరిశీలన: అర్హుల జాబితా అవసరమైతే రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, తుది ఎంపిక. కొన్ని స్థానిక నోటిఫికేషన్లలో దరఖాస్తుల సంఖ్య ఎక్కువైతే రాత పరీక్ష నిర్వహించవచ్చని పేర్కొన్నారు. ఎలా అప్లై చేయాలి? మీ మండల ఎంఆర్ఓ లేదా ఆర్డీఓ కార్యాలయాన్ని సంప్రదించండి. దరఖాస్తు ఫారం పొందండి. అవసరమైన పత్రాలు జతచేయండి. గడువు తేదీలోపు ఆఫ్లైన్లో సమర్పించండి. అవసరమైన డాక్యుమెంట్లు ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి లేదా విద్యార్హత సర్టిఫికేట్, స్థానిక నివాస ధృవీకరణ, కుల ధృవీకరణ పత్రం అవసరమైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. ఇతర నోటిఫికేషన్లో కోరిన పత్రాలు సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, మెదక్, నల్గొండ, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో జిల్లాస్థాయి నోటిఫికేషన్లు ఇంకా విడుదల కాలేదు. విడుదలైన వెంటనే మా ఛానల్లో పూర్తి సమాచారం అందిస్తాం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీ జిల్లా పేరు కామెంట్ చేయండి. ఆ జిల్లాలో నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మీకు అప్డేట్ అందిస్తాం. ధన్యవాదాలు. జై హింద్.